శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరాఖండ్లో కూడా 6వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 7వ సర్గ ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. नारायण गिरिंते तु गर्जंतो राक्षसांबुदा ववर्ष सर्वर्षेना वर्षेने वाद्रिमुंबुदा అద్రిమంబుదా. అద్రి అంటే పర్వతం. రాక్షసులనే మేఘాలు గర్జిస్తూ, మేఘాలు ఏ విధంగా పర్వతం మీద వర్షిస్తాయో ఆ విధంగా నారాయణుడనే పర్వతం మీద రాక్షసులనే మేఘాలు బాణాలు కురిపించారు. శ్యామావదాతస్థైర్విష్ణుర్ నీలై రక్తం చరోత్తమై వృతోంజన గిరివాసీ వర్షమాణై పయోధరై. ఎలా ఉన్నాడు ఆయన? మేఘాల చేత కప్పబడ్డ అంజనగిరిలాగా ఉన్నట్ట. ఆ బాణాలు వర్షిస్తుంటే ఆయన అలా కనపడ్డాడు. శలభా ఇవ కేదారామశకా ఇవ పావకం యథామృత ఘటందం చామకరా ఇవ చార్ణవం తథా రక్షోధనుర్ముక్త వజ్రానిల మనోజవా హరిం విశంతి స్మ శరాలోక ఇవ విపర్యయే. రాక్షసుల యొక్క ధనస్సుల నుండి బయలుదేరి వజ్ర, వాయు, మనస్సుల వేగం వంటి వేగంతో వచ్చిన బాణాలు మిడతలు పంట చేనులాగా, దోమలు అగ్నిలాగా, ఈగల అమృత కలశాన్నిలాగా, ప్రళయకాలమందు లోకాలలాగా విష్ణు శరీరంలో ప్రవేశించాయి. ఏమిటి బాణాలు? వాళ్ళు వదిన బాణాలు. ఆ ముగ్గురు రాక్షసులు అన్నమాట. ఎవరెవరు వాళ్ళు? వాళ్ళ సేన మొత్తం కూడా వచ్చింది. మాలి, సుమాలి, ఇంకొకడు పేరేంటి? మాల్యవంతుడు. మాలి, సుమాలి కదా. మాల్యవంతుడా? వాడి పేరేంటి? సుకేశుడు కదా. సుకేశుడు, మాల్యవంతుడు, మాలి అనుకుంటా, ముగ్గురు వీళ్ళు కదా. వాళ్ళ బాణాలన్నీ అలా గుచ్చుకున్నాయి ఆయనకి. శరీరంలో, విష్ణు శరీరంలో ప్రవేశించినాయి. ఆ తర్వాత చందనే చందనగత గజైశ్చ గజమూర్ధగా అశ్వారోహ తదాశ్వైష పాదాతాశ్చంబరే స్థిత రాక్షసేంద్ర గిరినిభాసరై శక్తి అస్థితోమరై నిరుచ్ఛ్వాసం హరించక్రు ప్రణాయామ ఇవ ధ్వజం. రథములు నెక్కి వచ్చిన రధికులు, గజాలు నెక్కి వచ్చిన గజారుడులు, అశ్వాలను నెక్కి వచ్చిన అశ్వికులు, ఆకాశం మీద నిలిచిన కాలిబండ్లు అంటే చతురంగ బలాలు కూడాను, పర్వతం వంటి రాక్షస శ్రేష్ఠులు ఆ ముగ్గురు, మరి వాళ్లతో వచ్చిన సైన్యం అంతా కూడా యుద్ధంగా చతురంగ బలాలు కూడాను బాణాల చేత, శక్తుల చేత, రుష్టుల చేత, తోమరాల చేత విష్ణుమూర్తిని ఊపిరి సలపకుండా చేశారు. రేపు మనం 7వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.